మరి ఈ జిల్లాలో ఒక యువకుడు ఉన్నాడు. అంటే ఈ జిల్లాలో తక్కువ, రాష్ట్రంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు ఆయన. నిన్న కాక మొన్న ఆయన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనను కలవడానికి వెళ్ళాడు. కలిసి బయటికి వచ్చి చాలా హాస్యాస్పదంగా మాట్లాడినాడు. అంటే చూసేటప్పుడు నవ్వాలనా ఏందో నాకు కూడా అర్థం కాలేదు. ఎట్లా మాట్లాడతాడంటే, మిథున్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగినందుకు రేపు పొద్దున నారా లోకేష్ గారికి మిథున్ రెడ్డి అడ్డొస్తాడని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టామని చెప్పి నవ్వుతున్నారు. అసలు నేను నవ్వుకున్నారు జనాలందరూ, నాతో పాటు చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. అసలు నీ స్థాయి ఏంటని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. నీ స్థాయి లోకేష్ అన్నని ఇంకో నాయకుడికి కంపేర్ చేసే స్థాయి నీకుందా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సైకో పాలనలో 2019 కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఈ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు ఆలగడ్డలోనే కొన్ని వందల మంది మీద కేసులు పెట్టినారు. ఈరోజు వాళ్ళ ఆస్తుల మీద పడి దోపిడీ చేస్తున్నారు. ఆయన పాదయాత్ర కదిలొస్తే అడుగు అడుగున ఈ రకంగా ఇబ్బంది పెట్టినారు. ఈరోజు ఆ రోజు జనాలందరూ చూశారు. కొత్త జియోలు వచ్చినాయి. రాత్రికి జియోలు తీసుకొని వచ్చినారు. పాదయాత్ర జరగకుండా అడుగు అడుగున పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. కొన్ని పాదయాత్ర సమయంలోనే కొన్ని వేల మంది కార్యకర్తల మీద కేసులు. ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఆ రోజు పాదయాత్ర ఆయన కదిలొచ్చాడు. మాలాంటి ఎంతో మంది కార్యకర్తల మీద కేసులు పడినా, ఆ రోజు ఇబ్బందులు పడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ధైర్యం ఇచ్చే విధంగా ప్రతి అడుగు పాదయాత్ర సాగించాడు మీ సైకో పాలనలో. తన తండ్రిని వదిలేసి, బిడ్డని భార్యని వదిలేసి ఎన్ని ఇబ్బందులు పడ్డారో కల్లారా ప్రజలందరూ చూశారు. ఈరోజు ఆయన ఒక్కడు ఏకతాటిగా నిలిచినందుకు యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా ఒకటే ఆయన కష్టాన్ని చూసి పనిచేశారు. అట్లాంటి నాయకుడితో ఇంకో నాయకుడిని పోల్చే అర్హత కూడా మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్, రైజింగ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉందంటే దానికి కారణం నారా లోకేష్ గారు. ఈరోజు మీరు స్నానం చేయకుండా డావోస్ కి పోయింటారేమో, చలి ఎక్కువ ఉందని డావోస్ కి పోకుండా ఉండింటారేమో, కానీ లోకేష్ అన్న ఒక డావోస్ కే కాదు, ఎక్కడ ఆపర్చునిటీ కనిపిస్తే అక్కడికి వెళ్లి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చిన ఘనత నారా లోకేష్ గారిది. మరి మొన్నటికి మొన్న మీరందరూ చూసుంటారు, నేపాల్లో మన తెలుగు జనాలు ఎంతో మంది ఇరుక్కొని ఉండినారు, ఇబ్బంది పడుతున్నారు. ఆయన సభని క్యాన్సిల్ చేసుకొని, స్పీచ్ ని క్యాన్సిల్ చేసుకొని ఒక కమాండ్ సెంటర్ లో కూర్చొని ఏ విధంగా ప్రతి ఒక్క తెలుగు వాడు మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చేంత వరకు నిద్రపోకుండా ఫ్లైట్ లేసి మరి ఆయన మానిటర్ చేస్తూ ఈరోజు చూసుకున్న మనసున్న నాయకుడు నారా లోకేష్ గారు. అట్లాంటి నాయకుడితో మీరు ఇంకో నాయకుడిని పోల్చే మీ పార్టీలో కాదు కదా, ఈ దేశంలోనే ఏ నాయకుడు ఉండినాడు అట్లాంటి నాయకుడు. దయచేసి ఇంకోటి మాట మాట్లాడుతూ అసలు తెలుగుదేశం పార్టీ జనాలకి ఏం చేసిందని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. అక్కడ మీలాంటి మరి పత్రికా సోదరులు మీకంటే మెరుగ్గిచ్చినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవడబ్బా సొత్తు అంటాడు. అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను గాని మీ ప్రవర్తన గాని మార్చలేదు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కొన్ని వందల కోట్లు వెళ్ళి వైజాగ్ లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కోట్లు పెట్టి బాత్రూంలు కట్టించుకున్నారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని వందల కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు. ఎవడబ్బా సొత్తు ఇదంతా? 100 కోట్ల స్కామ్, 100 కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకు ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ 100 కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్ లో చిల్లు పెట్టినారు. ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది? 100 రూపాయల బ్యాట్ ఉందనుకోండి, ఉదాహరణకి 400 రూపాయలు చూపిస్తారు. ఆ 100 రూపాయల బ్యాట్ 4 బాల్ ఆడంగానే బ్యాట్ ఇరిగిపోతుంది. ఆ బట్టలు ఒక్కసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు. ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? చిన్న ఊర్లలో పల్లెలలో ఎవరైనా స్పోర్ట్స్ లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర. కానీ జరిగింది ఏంటి? వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి ముచ్చుమరి గ్రామంలో ఈరోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకుని వైసీపీ నాయకులకి కప్పిప్పించుకున్నారు.
ఇంకా మాత్రం సంబరానికి ఆడుదాం ఆంధ్ర ఎందుకు, ఇంత పెద్ద డ్రామా ఎందుకు? ఈరోజు అక్రమ కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు అంటే నోరు తెరిస్తే ఒక కేసు, బయటికి అడుగు పెడితే ఒక కేసు, ఓ ధర్నా చేస్తే 4 కేసులు. అదే అక్రమ కేసులు. అది మీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు, కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి పెట్టుకుని ఉన్నారు. అభివృద్ధే మన ధ్యేయంగా ఈరోజు మా ప్రభుత్వం నడుచుకుంటుంది. అదే మేము కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికియాలనుకుంటే మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒకరి పని చనిపోయినాడు. అది జాలదా మాకు మీ పైన కేసు పెట్టి లోపల వేయడానికి? కొన్ని మీరు బయటకు వచ్చి ఎవడబ్బా సొత్తు అనే మాట్లాడే చనువు కూడా మీకు ఉండేది కాదు, ఒకవేళ మేము కనుక మీలాగా ప్రవర్తించింటే. దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి, జనాలకు ఉపయోగం వచ్చే సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ, లోకేష్ గారు కానీ, మేము కానీ దాన్ని పాటించి ముందరికి వెళ్తాం. జనాల్ని తప్పుదావ పట్టాలని చూస్తే మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరెంత దూరం మా ఇంటికి మీళ్ళు ఎంత దూరమో మీళ్ళు కూడా మాకు అంతే దూరం. మేము కూడా మీ భాష బట్టే మా భాష కూడా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే జనాల్ని తప్పుదావ పట్టాలనే ఒక స్పియర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారో, ఖచ్చితంగా దాన్ని ముగించే విధంగా మేము కూడా ఇంకో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. రేపొద్దున అది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేది కాదు. అవసరమైతే ఏ ఊర్లో అయినా ఫీల్డ్ మీదకి వెళ్లి వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఎదుర్కొండే ఒక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ తొందరలోనే మొదలు పెడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నోరు ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడి విమర్శించండి, కానీ భాష చూసుకొని మాట్లాడేది. ఎందుకంటే మీరు భాష తప్పితే మేము ఇక్కడ దాటడానికి సిద్ధంగా ఉన్నాం. వెనక్కి తగ్గే క్వశ్చన్ కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.